స్టార్ట్ చేశారా? ఇప్పటి వరకు చిన్నపిల్లలు ఎంతో మంచి జ్ఞానాన్ని బోధించారు. ఇక మహాజ్ఞాన గ్రంథంలోనికి మనం వెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. అనాది కాలం నుండి ఇప్పటి వరకు నీ యొక్క మాటలలోని భావాన్ని తండ్రి అనేక మందికి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఈ తరంలో పుట్టిన మాకు నీ మహాజ్ఞాన సంగతులు మరుగై ఉన్నటువంటి జ్ఞానం మా మనోనేత్రాలను కదిలించి మా మనోనేత్రాలను వెలిగించి స్పష్టపరిచినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాటలు అనేక మందిని తండ్రి హృదయాలను వెలిగించి అనేక మందిని యొక్క మాటల వైపు తిప్పగలిగేటువంటి శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించమని, వింటున్న నీ పిల్లలు వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం జీవించగలుగుటకు, ఆ వాక్యం అలా ఉందో లేదో పరిశీలించి తెలుసుకుంటకు మంచి సమయాన్ని జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం నిజమైన జయశాలి ఎవరు. మరలా చెప్తానండి, నిజమైన జయశాలి ఎవరు. ఈ లోకంలో మనం ఈ సమాజంలో ఇప్పటికే మీరు ఎన్నో రకాలైనటువంటి పాఠాలను విని ఉంటారు. ఆ పాఠాలన్నీ కరెక్ట్గా బైబిల్లోకి సంబంధించి ఉన్నవి కొనవచ్చు, బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న పాఠాలు కొనవచ్చు. ఎంతోమంది బోధకులు ఉన్నారు కదండి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది బోధకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చెబుతుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో. అలాగే ఈరోజు కూడా మనం ఒక క్రొత్త విధానంలో, ఒక క్రొత్త కోణంలో ఈ అంశాన్ని పరిశీలిద్దాం ప్రియులారా. కొంతమందికి నొప్పి కలిగించినా చెప్పక తప్పదు. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ఎవరిని మోమాటం లేకుండా, ఎవరిని లక్ష్య పెట్టకుండా, ఎవరి యందు దృష్టి ఉంచకుండా చెప్పేవే. యేసుక్రీస్తును ఒకరు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడివనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, ఎవరిని యందు మోమాటం లేనివాడవనియు నేను ఎరుగుదును అంటున్నాడంటే, దేవుని బోధ ఒక మనిషిని లక్ష్య పెట్టేదిగా ఉండకూడదు. దేవుని బోధ ఒక మనిషిని ఆశ్చర్యపరిచేదిగా ఉండాలి అంటున్నాడండి. ఆ రోజు యేసుక్రీస్తు మాట్లాడుతుంటే జన సమూహములే ఆశ్చర్యశకుతులైపోయారు, ఆశ్చర్యపడ్డారు. బోధ అంటే ఎలా ఉండాలో తెలుసా? బోధ అంటే ఎలా ఉండాలో తెలుసా ప్రియులరా? ఆశ్చర్యం కలిగించాలి, ఒక మనిషిని విస్మయానికి గురి చేయాలి, ఒక మనిషిని ఆలోచింపజేయాలి. అలా ఆలోచింపజేసే మాటలు ఈ రోజున మనం ఎంతో నిర్మలమైన హృదయాలను కలిగి మన యొక్క శరీరాలను, మన ఆత్మను దేవుని వైపునకే త్రిప్పి ఈ కొద్ది నిమిషాలు, ఈ గంట సమయం, ఒక 60 నిమిషాలు మాత్రమేనండి. ఇక మిగిలిన రోజంతా మన కోసమే బ్రతుకుతాం, అవునా కదా? మన కోసమే బ్రతుకుతాం. కానీ ఈ యొక్క 60 నిమిషాలు దేవునికి కేటాయించేవారు ఈ రోజున మనకు సమాజంలో కరువైపోయారు. సత్యవాక్యాన్ని సత్యవాక్యంగా చెబుతున్న వారిని మాటలను వినడానికి చెవినియ్యడం లేదు అంటున్నాడండి పౌలు. తిమోతికి రాసిన పత్రిక చూడాలి ప్రియులారా. ఈ సందర్భంగా తిమోతికి రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాస్తూ తిమోతిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు. అప్పటికే వచ్చేసిందటండి. యేసుక్రీస్తు చనిపోయిన మొదటి 25 సంవత్సరాల లోపే జనులు సత్యవాక్యమైన దేవుని మాటలైన యేసుక్రీస్తు వాక్యం వైపు చెవినియ్యక కల్పనా కథల వైపుకు తిరిగారంట. అంటే కట్టు కథలు, కల్పనా కథలు, జోక్స్, ఏమంటే సెటైర్లు, ఇలాంటివి వేసే బోధకులు నేటికి ఎక్కువైపోయారు. వారిని విమర్శించడానికి కాదు ఈరోజు మనం పాఠం నేర్చుకునేది. వారిని పక్కకు నెట్టండి, వారిని పక్కన ఉంచుదాం అలాగా. కానీ కల్పనా కథల వైపుకు తిరిగే కాలం ఇప్పుడు వచ్చిందా, అప్పుడే వచ్చిందంటే అప్పుడే పౌలు ఉన్నప్పుడే మొదటి శతాబ్దం 58-60 సంవత్సరాలలోనే క్రీస్తు చనిపోయిన 25 సంవత్సరాలకి ఏమైపోయిందండి? కల్పనా కథలు అంటే దేవుని మాటకు చెవినలేరు వాడు, యేసుక్రీస్తు బోధను అంగీకరించిన వారు, యేసుక్రీస్తు బోధను తిరస్కరించేవారు, వ్యతిరేకించేవారి సంఖ్య ఎక్కువైపోయింది అంటున్నాడండి. ఓకే, ఇక మనం పాఠంలోకి వెళ్తే నిజమైన జయశాలి ఎవరు? ఎందుకు బ్రదర్ మీరు నిజమైన జయశాలిని తగిలించారు అని ఒక బ్రదర్ నన్ను ప్రశ్నించాడండి. ఎందుకు బ్రదర్ మీరు నిజమైన క్రీస్తు సంఘం అని పెట్టారు? క్రీస్తు సంఘం అంటేనే సత్యం, అదే నిజం. అయితే మరి నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఈ బ్రదర్ ఇలా అన్నాడు? అయితే నేను నిజమైన క్రీస్తు సంఘం అనే టైటిల్ తీసేయాలా సంఘానికి? నిజమైన అని తీసేయండి, చాలా బాగుంటుంది అన్నాడు. అందరూ బోధకులు, ఎందరో సంఘాలు, క్రీస్తు సంఘాలు ఉన్నాయి నేడు ఈ సమాజంలో. మరి
నేను క్రీస్తు సంఘమైన పెట్టి వాళ్ళు క్రీస్తు సంఘమైన ఉంటే డిఫరెన్స్ ఏమీ లేదా అనుకున్నానండి. నా మదిలో మెదిలిన ఆలోచన, పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కలిగిన మాటలు మాట్లాడుతున్నాను, మీతో పంచుకుంటున్నాను. నిజమైన క్రీస్తు సంఘం అని పెట్టమని నాకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ కలిగించాడు. అలా పెట్టి ఒక పాంప్లెట్ వాట్సాప్లో పెట్టేసరికి దీని మీద ఎన్నో కామెంట్స్ వచ్చేసినాయండి. అప్పుడే అన్నాడు, అవి నా వరకు అయితే చేరలేదు. ఒక బ్రదరు చెప్పాడు, నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి బ్రదర్, మీరు నిజమైన అని తీసేయండి అన్నాడు. ఇదేంటి ప్రభువా, నిజమైన అనేది నీవు చెబితేనే కదా పెట్టాను నీ పరిశుద్ధాత్మ సహాయంతో. ఒక బ్రదర్ ఇలా అంటున్నాడు ఏంటని మరలా ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి నాకు మెలకు వస్తుందండి. ఎప్పుడు లేచి బైబిల్ చదువుతుంటే నిజమైన అనేది పెట్టొచ్చా పెట్టకూడదా అని ఎవరిని అడగాలంటే ఏ మనిషిని అడిగినా అబద్ధమే చెప్తాడు. ఎవరిని అడగవలసిన అవసరం లేదు, బైబిల్లోనే అడగండి అని యాకోబు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. అండర్లైన్ చేసుకోండి, ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి. పెన్ను పుస్తకం పెట్టి రాసుకోండి ఈ పాఠాన్ని. ఎందుకంటే మీరు ఎప్పుడు వినలేని పాఠం ఇది. గతంలో విన్నాము అంటే అది విన్నటువంటి మీకు ఈరోజు చెప్పబోయేటువంటి మాటలు దానిలో ఒక్కటి కూడా కనబడదు. ఈరోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో, నిజమైన జయశాలి ఎవరు అనే టైటిల్ పెట్టి ఏ మాటలైతే బైబిల్లో నుండి మాట్లాడుతున్నానో అవి మీరు గతంలో విన్నవైతే కాదు. గతంలో వినలేదు కనుక మీ మనస్సులను దేవుని వాక్యం వైపు కేంద్రీకరించండి. మీ మనస్సులను, మీ హృదయాలను దేవుని వైపుకి తిప్పండి. నేను వెళ్ళి వంట చేసుకోవాలి, నేను వెళ్ళి భోజనం చేయాలనే ఆలోచనలు 1 గంట దయచేసి మీ హృదయాలలోని, మీ తలంపుల్లోనికి రానివ్వకండి. కాబట్టి ఆలోచించగలిగితే ప్రియులరా, యాకోబు పత్రికలు ఏమంటున్నాడండి, ఎవరికైనా మీలో జ్ఞానం కొద్దిగుంటాడు వాడు దేవుణ్ణి అడగాలి. ఎందుకు అన్నాడో తెలుసా? మనిషిని అడిగితే కల్పనా కథలు చెప్తాడు కనుక, మనిషిని అడిగితే తనకు తోచింది ఏదో చెప్తాడు కనుక మీరు దేవుణ్ణి అడగండి అన్నాడు. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం ప్రియులారా మనం. అలా దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడని చెప్పాడు కింద, ఆయన ఎవరిని గద్దింపక చదవాలి. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా. చెప్పిన రెఫరెన్స్ వెంటనే తీసి చదవడం నేర్చుకోండి, బైబిల్ బాగా అర్థమవుతుంది. ఓకే, ఆయన ఎవరిని గద్దింపక ధారాళంగా ఇస్తాడనగానే నేను వెంటనే ఈ బ్రదర్ అన్న మాట 4 గంటలకు ఆయన్ను గద్దించేవాడు కాదు కనుక, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను కనుక నేను ప్రేమించే నా దేవుణ్ణి నన్ను ప్రేమించి ఈ వాక్యాన్ని, ఈ మాటను, భావాన్ని తెలియజేస్తాడని బైబిల్ని అడిగినప్పుడు 10 రెఫరెన్సులు చూపించాడండి. 10 నమ్ముతారా మీరు? నిజమైన జయశాలి ఎవరని పెట్టినా, నిజమైన క్రీస్తు సంఘం అని పెట్టినా కామెంట్స్ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కాలే. అంటే వాడికి బైబిల్ తెలియదని మీకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏంటి ప్రభువా, నీవు చెబితేనే నిజమైన జయశాలి ఎవరని టైటిల్ పెట్టాను, నీవు చెబితేనే తండ్రి నీ పరిశుద్ధాత్మ సహాయంతో ఈ టైటిల్ పెట్టాను సంఘానికి, నిజమైన క్రీస్తు సంఘం అని. నువ్వు అందరిలా ఉండకూడదు నాయన. ఇప్పటి వరకు క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ క్రీస్తును ఒక్కరి మార్గాన, తప్పుడు మార్గాన చూపించారు. నువ్వు ఒక్కడవే సత్యం తప్పుడు నిలబడతావని నిన్నెంచుకున్నానని దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడేది ప్రియులారా. కాబట్టి ఆలోచించగలిగితే ఈ నిజమైన అనే పదాన్ని నేను బైబిల్లో నుండి చూపిస్తున్నాను. జాగ్రత్తగా, కేర్ఫుల్గా బైబిల్ ఓపెన్ చేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం చదవాలి. ఇందాక వాక్య పఠనం చదివాడు సునీలు. అందులో ఏమని ఉందంటే, నిజమైన వెలుగు ఉండెను. లోకంలో వెలుగు ఉంది, కానీ నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఏంటి నిజమైన అనగానే నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఏంటి వెలుగు అంటే సరిపోతుంది కదా అంటే, యోహాను గురించి మాట్లాడుతూ యోహాను ఏమంటున్నాడంటే, నేను ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగు గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను. అంటే నేను ఒక వెలుగునే, నేను ఆ వెలుగై ఉండలేదు, నేను వెలుగు అంతే. ఆ వెలుగేంటో తెలుసా? నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానే ఆ వెలుగు నిజమైన వెలుగు. అది లోకంలోనికి వస్తూ లోకంలో మనుషులందరినీ వెలుగిస్తుంది అని ఎవరి గురించి మాట్లాడారో తెలుసు? ఇక్కడ యేసుక్రీస్తు గురించి ప్రియులారా. నిజమైన వెలుగు ఉండెను, లోకంలో అది ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. అంటే క్రీస్తుని ఎరుగని వారు చీకటిలో ఉన్నారు కనుక ఈ వెలుగు అనేది, నిజమైన వెలుగు అనేటువంటి యేసుక్రీస్తు జ్ఞానాన్ని, వెలుగును గ్రహించలేకపోతున్నారు అని అక్కడ భావం అండి. యోహాను గారు అన్నాడు, నేను ఆ వెలుగై ఉండలేదు కానీ నిజమైన వెలుగు ఉండెను. ఏమిటి ప్రభు ఈ నిజమైన అని తగిలించామంటే, లోకంలో మనం అందరం ఎవరు? క్రీస్తుని నమ్మని మనం అందరం ఎలాగో వెలుగులం. వెలుగు అవునా? ప్రకాశం, లైట్, కాంతి. లైట్ అండి,
ట్రూ లైట్ ఉందో తెలుసా? లైట్ ఉంది లోకంలో, ట్రూ లైట్ ఉంది. లైట్ అంటే క్రైస్తవులు, క్రైస్తవ సోదరిమణులు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి సోదరిమణులు క్రైస్తవ సోదరిమణులు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటాడు. అందుకనే మిమ్మును పిలిచాను అంటాడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడండి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుని వెలుగులోనికి, నిజమైన క్రీస్తు వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు మీరు ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహములు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు అంటున్నాడు. అంటే నిజమైన వెలుగు ఒకటి ఉంది. మనమందరం ఎవరు? వెలుగు. యేసుక్రీస్తుల్లో వెలిగింపబడిన వారం, వాక్యము ద్వారా వెలిగింపబడిన వారం. వాక్యమే నా పాదమునకు ఏమనుంది? దీపము, వెలుగండి. అయితే మామూలు వెలుగా, మనలాంటి వెలుగా యేసుక్రీస్తు అంటే? అందరూ ఆయనను కూడా మనలోనే కలిపేస్తారేమో అని ముందుగా గుర్తించినటువంటి కన్న తండ్రి అయిన దేవుడు నిజమైన వెలుగు అని పెట్టాడు ఆయనకి పేరు. నిజమైన వెలుగు ఆయన. వెలుగు అనగానే నేను వెలుగుని అంటావు కదా, జైశాలి అనగానే నేను జైశాలిని అని రొమ్ము విరుచుకొని చెప్తావు కదా. కానీ ఆయనకు స్పెషాలిటీ లేదా? ఆయనకంటూ ప్రత్యేకత లేదా? నీలాంటి వాడే ఆయననా? ఆలోచించండి బాగా. మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడిగా వచ్చినా మనలాంటి స్వభావమే ఉంది ఆయనకి. ఏ పాపము చేయని పాపరహితుడు. మరి నువ్వు నేను పాపాత్ములం, పాపిష్టులం, గర్విష్ఠులం, గర్వాంధులం, అహంకారులం, సజ్జన ద్వేషులం ఎన్ని చెప్పాడండి పౌలు తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో. ప్రియులారా ఎన్ని చెప్పాడండి. కాబట్టి బాగా ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. నిజమైన వెలుగు అని ఒక రిఫరెన్స్ చూపించాను. ఇంకా ఎక్కడైనా నిజమైన ఉన్నవా తండ్రి అని అడిగితే ఇంకొక 9 వచనాలు ప్రియులారా, ఇంకొక 9 వచనాలు నాకు చూపించాడండి ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకి. బైబిల్ను దివారాత్రులు ధ్యానిస్తే, బైబిల్ను బోధించాలన్న దృఢ సంకల్పం నీలో ఉంటే, దేవుని మాటలను నరనరాన జీర్ణించుకుంటే, ఇటువంటి అద్భుతమైన మాటలు దేవుడు ఎవరికైనా, నాకే కాదండి మీకైనా సిద్ధపరచడానికి, మీకైనా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ అనేది లోతైనది కదండి, సత్యమైనది, లోతుగాను బహు దూరముగాను ఉంది కదండి. దానిని వివేచింపగలవాడు ఎవడండి? దాని యొక్క భావాన్ని, దాని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకొని బోధించగలిగేవారు ఈ లోకంలో తక్కువ ఉన్నారు. ఇదేంటి ఈ లోకంలో లక్షల కోట్ల మంది బోధకులు ఉన్నారని మీరు అనుకోవచ్చు. కానీ సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవారు కొద్దిమందే. ఈ సందర్భంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 చూడండి. తిమోతికి రాసిన రెండవ తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం చూడండి ప్రియులారా. దేవుని ఎదుట యోగ్యునిగాను, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ క్వాలిటీ, ఫస్ట్ ఉండవలసిన క్యారెక్టర్, దేవుని ఎదుట యోగ్యునిగా ఉండు నువ్వు మొదట, ఆ తర్వాత బోధించడం మొదలెట్టు అంటున్నాడండి దేవుడు ఇక్కడ. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. అంటే నీ సిగ్గుపడాలా? బైబిల్ పట్టుకొని చాలామంది బైబిల్ పట్టుకుని మొదట్లో నేను కూడా చాలా సిగ్గుపడ్డానండి. ఈ బైబిల్ను కవర్లోనో బ్యాగ్లోనో దాచుకొని ఎవరైనా చూస్తే నువ్వు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్నావా, నువ్వు కూడా చర్చికి వెళ్తున్నావా అని విమర్శిస్తారేమో నా స్నేహితులు, హైందవులు, ముస్లింలని. నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు కదండి. హైందవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఎన్నో బౌద్ధులు ఉన్నారు, ఎన్నో మతాలకు చెందిన వారు, ఎన్నో విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను ఎక్కడ విమర్శిస్తాడో, నువ్వు ఎక్కడ తక్కువ కులానికి చెందిన వాడిని అంగీకరించావని అంటారో అని ఈ బైబిల్ని ఏం చేశానో తెలుసా? నేను కూడా అదే తప్పు చేశానండి. సిగ్గుపడి దీనిని దాచుకొని తీసుకొని వెళ్ళిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మహాజ్ఞానాన్ని పరిపూర్ణంగా అవపోసన పట్టిన వాడిగా నా దేవుని వాక్యాన్ని జీర్ణించుకున్నవాడిగా చెప్తున్నాను. బైబిల్ను 10 మంది కాదు 1,00,000 మందికి కనబడేలాగా సమాజంలో తిరగాలి. ఇటువంటి దైవ గ్రంథం, ఇటువంటి జ్ఞాన గ్రంథం, 66 పుస్తకాలు కలిగిన జ్ఞాన గ్రంథం, పరిశుద్ధాత్మతో దేవుడు రాయించిన గ్రంథం మరి ఎక్కడ లేదని నిరూపించడానికి కూడా సిద్ధపడుతున్నవాడిని. అవసరమైతే అందు నిమిత్తం నా ప్రాణాన్ని కూడా త్యాగం చేసే హతసాక్షుగా మారడానికి ఇష్టపడినటువంటి వ్యక్తిని నేను. అంతుందండి బైబిల్లో, అంతుంది. చూద్దామా? ఇంకొక మంచి మాట మనం చూడగలిగితే బైబిల్లో ప్రియులరా, దేవుని ఎదుటి యోగ్యునిగాను, సిగ్గుపడవనక్కర్లేని పనివానుగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఇది సత్యం, ఇది సత్యవాక్యం, ఇది ట్రూ. ఈ సత్యవాక్యాన్ని
ట్రూ వర్డ్ని, సత్యవాక్యము, దేవుని మాట, సత్యమైన మాట, ట్రూ వర్డ్ని ఏం చేయాలి? సరిగా ఉపదేశించాలి. సరిగా ఉపదేశించకపోతే అర్థం మారిపోద్ది. సరిగా ఉపదేశించకపోతే అర్థం మారిపోతుంది. కాబట్టి సరిగా ఉపదేశించు వానిగా నిన్ను నీవే దేవునికి కనుపరుచుకుంటకు, నిన్ను నీవే చూపించుకుంటకు, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకుంటకు ఏం పడమంటున్నాడు? జాగ్రత్త పడు, బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నాడండి పౌలు. నాకు అర్థమైందండి. బీ కేర్ఫుల్, బీ అలర్ట్ అని ఈ రోజున ఎన్నో టీవీ ఛానల్స్ మాట్లాడుతున్నాయి, ఎన్టీవీలోని, టీవీ5లోని. బీ అలర్ట్ అంటే జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అది బైబిల్లో ఎప్పుడో చెప్పాడు. జాగ్రత్త పడుము అంటున్నాడండి. బీ కేర్ఫుల్ అంటున్నాడేంటి అంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వాక్యాన్ని విభజించు, లేకపోతే అర్థం మారిపోతుంది. అలా అర్థం మారిపోవడం దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు. అలా అర్థం మార్చి కలిపి వాక్యాన్ని చెరిపే వాళ్ళు దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు అని చెప్తుంది బైబిల్. దేవుని ఎదుట జాగ్రత్త పడు. నువ్వు నీ బోధ వినువారిని రక్షించుకునేట కొరకు జాగ్రత్త పడు. తిమోతి అంటాడండి, తిమోతి నీవును నీ బోధ వినువారిని రక్షించుకున్నట్లు జాగ్రత్త పడు అంటాడు ఇంకో వచనంలో. కాబట్టి ఆలోచించగలిగితే నిజమైన అనేది ఈ ఒక్క చోట యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలోనే ఉందా అని నేను అడిగినప్పుడు దేవుణ్ణి ఇంకొక 9 వచనాలు చూపించాడు. ఆ మాటలు మనం చూద్దాం ప్రియులారా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. ఫాస్ట్గా తీస్తే గంటలోపు ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. గంటలో మన జీవితకాలం సరిపోయేటువంటి మెసేజ్ మీకు అందుతుంది. ఈ టైటిల్ని బట్టి, ఈ టైటిల్ గురించినటువంటి వివరాలు 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయం త్వరగా 3వ వచనం చదవాలి. నిజమైన దేవుడని ఉంటుందండి అక్కడ. అదిగో చూసారా, నిజమైన దేవుడనైనను. చాలండి, నిజమైన దేవుడు. ఇదేంటి దేవుడు అంటేనే నిజం కదా, మళ్ళీ నిజమైన అని రాయించాడేంటి? నిజమైన దేవుడైన నేను అంటున్నాడు. అంటే అప్పటికి దేవుళ్ళు కానివారు, చేతులతో చేయబడిన వారు, చదవండి, చేతులతో చేయబడిన వారు అని ఉంటుంది.